హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కీమా వడ అండి. దాని తయారీ విధానం చూద్దామండి. ఒక మంచి స్నాక్స్ అండి ఇది రెసిపీ అండి. దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా 200 గ్రామ్స్ కీమా అండి. కీమా ఇలా కొంచెం దొడ్డుగా కొట్టించుకోవాలి. దీంట్లో ఒక మిక్సీ తీసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంత మిరియాలు, ముందుగా నేను ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు, ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్, 1 స్పూన్ జీరా, హాఫ్ స్పూన్ సోంపు అండి. ఇట్లా మిక్సీ చేసేసుకుందామండి. పక్కగా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కీమా కూడా వేసేసుకోవాలండి. వాటర్ అంతా మంచిగా స్క్వీజ్ చేసేసుకొని దీంట్లోనే కీమా వేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవంతా దాంట్లో తీసేసుకుందాం. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెంగా చిన్న ఉండలా తీసుకొని బాల్స్ లాగా తీసుకొని దీనిలో మడల్ మాదిరి ఇలా చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకుందామండి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక పొటాటో అండి, మంచిగా ఉడికించి పెట్టుకోవాలి. ఇది ఒక బైండింగ్కే అండి పొటాటో. దీంట్లోనే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో వేసేసుకుందామండి. టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా, వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇది కూడా ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, అన్నీ ఒక పావు స్పూనే అండి, ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే మనం చేసిన గరం మసాలాలోనే అన్నీ ఉందండి. హోమ్మేడ్ గరం మసాలా, ధనియాలు అంతా వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, నేను కొంచెం వేసానండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలండి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెంగా చిన్న ఉండలా తీసుకొని బాల్స్ లాగా తీసుకొని దీనిలో మడల్ మాదిరి ఇలా చేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకుందామండి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్న వడలు వేసేసుకోవాలి.
ఇలా సిమ్లో పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇటు ఒక 4 మినిట్స్ అటు ఒక 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి. 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వేడిగా సర్వ్ చేసుకున్నాను ప్లేట్లో. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. కీమా వడ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ని షేర్ చేయండి, రూపీస్ కిచెన్ని. థ్యాంక్ యూ.